నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతుంది. మొన్ననే 2 రోజుల క్రింద హరీష్ రావుని సిట్ అధికారులు పిలిపించి విచారించారు. సో ఇప్పుడే నిన్న కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చి పిలిచారు. ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ గారు గత 3-4 గంటలుగా సిట్ అధికారుల ఆధీనంలో ఉన్నారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. మాట్లాడితే మనతో పాటు ఆలేరు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గొంగడి సునీత గారు. మేడం చెప్పండి, కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారి మానసిక పరిస్థితికి ఇది ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. వారు మానసికంగా చాలా బాధల్లో ఉన్నారు. ఆ బాధ తీర్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీ మీద ఇట్లాంటి ఆరోపణలు చేసుకుంటూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అనిశ్చితి ఉంది. కేబినెట్ లో మంత్రులు కొట్లాడుకునే పరిస్థితి, ఈవెన్ ముఖ్యమంత్రికి మంత్రులకు కూడా సమన్వయం లేని పరిస్థితి. ఈ స్కామ్లన్నీ బయటపడతా ఉంటే మంత్రులు కూడా ఖండించలేని పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సోదరులు, రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది అనేక స్కామ్లు చేస్తూ ఉంటే ఆ స్కామ్లు ఒకటి బయటపడుతున్నా కొద్దీ ఆయన తట్టుకోలేక, మానసిక పరిస్థితి బాలేక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు నచ్చజెప్పలేక, పరిస్థితిని చక్కదిద్దుకోలేక, ఇంకా లాభం లేదు, ప్రజల దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతో చేసిన వాగ్దానాలు ఎట్లా చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మరి ప్రతిపక్ష పార్టీలో ప్రజల తరఫున మాట్లాడుతున్న వాళ్ళ గొంతుకను నొక్కాలని ఒక ప్రయత్నం. రెండోది, మొన్న ఈ మధ్యనే హరీష్ రావు గారు చాలా గట్టిగా బొగ్గు కుంభకోణం విషయం గురించి బయట పెట్టినారు. పూర్తిగా ఆధారాలతో బయట పెట్టేసరికి తట్టుకోలేని ముఖ్యమంత్రి ముఖం చాటేసి ఈరోజు విదేశాల్లో తిరుగుతూ నేను వచ్చే లోపల వీళ్ళు మాట్లాడకుండా చేయండి, వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టండి, వీళ్ళని హెరాస్ చేయండి అని చెప్పి ఈరోజు వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గట్టిగా మాట్లాడే నాయకులు, ఆధారాలతో మాట్లాడే నాయకులు, ప్రతిపక్ష పాత్ర 100% నిర్వర్తించే మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు మొన్న ఇందాక అన్నారు కదా, మొదలు హరీష్ రావు గారిని పిలిచినారు, మళ్ళీ కేటీఆర్ గారిని పిలిచినారు. ఏం దొరుకుతలేదు వాళ్ళకి. పాపం కొండందవి ఎలుకని పడదామంటే ఎలుక కూడా దొరికే పరిస్థితి లేదు వాళ్ళకు. సో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈడ కడిగిన ముత్యం లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటకు వస్తున్నారు. కాబట్టి పాలు పోక, మానసిక పరిస్థితి బాలేక మాయమడి పడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఇది కేవలం అధికారుల ఆధీనంలోనే ఉంటుంది, ఇంటెలిజెన్స్ అధికారుల ఆధీనంలోనే ఉంటుంది తప్ప నాయకులకు ఎటువంటి సంబంధం లేదు అన్నారు. నిజంగా మీరు చెప్పండి మేడం, అధికార పార్టీలో మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. నాయకుల ఆధీనం అంటే నాయకుల పర్మిషన్ లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా? ఒక మాట చాలా స్పష్టంగా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా తెలిస్తే సంతోషపడతాను. ఎప్పుడైనా సరే ప్రతి ప్రభుత్వానికి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదే ఉంటుంది. ఒక నిఘా వింగ్, అట్లాగే ఇంటెలిజెన్స్ వింగ్ అనేటివి మన రక్షణ శాఖలో ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు ఆ గూఢచార వ్యవస్థ పనిచేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న మంచెడ్ల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు ప్రతిరోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తూనే ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడన్నా జరగరాంది జరుగుతుంది, ఉగ్రవాదులు వస్తున్నారు, లేదంటే శాంతి భద్రతలకు ఆటంకం కలిగే కార్యక్రమాలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటూ ఉంటారు. బట్ ఏ ప్రభుత్వానికైనా సరే నివేదిక వచ్చినప్పుడు నివేదికను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నివేదిక ఎట్లా వచ్చింది అనేది ఆలోచించారు. అంటే అధికారులే కదా సక్రమంగా తెస్తున్నారా, అక్రమంగా తెస్తున్నారా సమాచారం అనేది మనకు తెలియదు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి తెస్తున్నారా, లేకపోతే వాళ్ళ గూఢచారులను అక్కడక్కడ పెట్టుకొని గూఢచారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారని తెలియదు. అట్లాంటప్పుడు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్లగ్ ఆన్ చేయడం అనేది ఉండదు. ఫోన్ ట్యాప్ చేయాలంటే ప్లగ్ ఆన్ చేయడం అనేది హరీష్ రావు గారి చేతిలో, కేటీఆర్ గారి చేతిలో ఉండదు. డెఫినెట్ గా అధికారులే అది ఏ రకంగా తెస్తున్నారు, అక్రమంగా తెస్తున్నారా, సక్రమంగా తెస్తున్నారా అని అధికారులకు తెలిసి ఉంటుంది. సో మొదలు అడగాల్సింది ఎవరిని? అధికారులనే అడగాలి. అధికారులే బాధ్యులు అనే మాట కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైంది, అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. కానీ ఇంటల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం అధికారులకు ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ ఎవరికి ఎందుకు పడుతుందండి? ఇంటల్లుడు బిడ్డనిచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటల్లుడి మీద అట్లాంటి ప్రయత్నం చేస్తారా? అదే చెప్తున్నా కదా, వాళ్ళు బుడదలు ఉన్నారు, ఆ బుడద మాకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, మా మీద బుడద బజార్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇంటల్లుడు కాదు, బిడ్డనే మీరు ఈరోజు ఏది మందు పెట్టిరో ఏం పెట్టిరో ఆమె మీదకే మాట్లాడుతూ ఉంది. బిడ్డ కూడా తండ్రిని ఎదిరించి మాట్లాడుతూ ఉంది, తండ్రి మీదనే తప్పుగా కామెంట్ చేస్తూ ఉంది, పార్టీ మీద కూర్చున్న చెట్టుని నరుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక బిడ్డ గురించి మీ బిడ్డనే మలుపుకున్నప్పుడు అల్లుని మలుపుకోవడం పెద్ద విషయం కాదు కదా. ఎవరెట్లా దొరికితే ఎవరిని ఎట్లా వాడుకొని ఎట్లా బీఆర్ఎస్ పార్టీని పతనం చేయాలని మీ ఆలోచన. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఇంత జరుగుతుంది కదా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమవుతుంది
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా జరిగే సభలలో కూడా కేసీఆర్ గారి తిట్టకుండా ఉండడు, కేసీఆర్ పేరు తీయకుండా ఉండడు, జపం చేస్తాడు. మా కేసీఆర్ గారు జపం చేస్తాడు. అసలు ఆయన పేరు తీయకపోతే ఆయనకు పొద్దే గడవదు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మొన్న ఒక సభలో చెప్తా ఉన్నాడు, రేపు 100 ఫీట్ల అడుగులోకి బీఆర్ఎస్ ని బొందబెట్టాలి, వాళ్ళు టీడీపీని బొందబెట్టారు కాబట్టి బీఆర్ఎస్ ని బొందబెట్టాలంటాడు. ఏమన్నా మతి ఉండి మాట్లాడే మాటేనా అది? నువ్వు ఇదే పరిస్థితి ఇట్లే కనుక కొనసాగిస్తా ఉంటే ప్రజలకు నీ మీద కోపం వచ్చినాడు ఏం చేస్తారు? నీ పార్టీని 100 ఏళ్ళ లోపలికి బొంద పెడతారు. 100 ఏళ్ళ లోపలికి, నువ్వు 100 ఫీట్లు అంటున్నావు, 100 ఏళ్ళ లోపలికి బొంద పెడతారు నీ పార్టీని. సో చూసినాం కదా, ఇది మరి గొంగడి సునీత గారు చెప్తున్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపు మాత్రమే తప్ప దీంతో ఒక్క ఆధారాన్ని కూడా వీళ్ళు బయట పెట్టలేకపోయారు అనేది గొంగడి సునీతమ్మ చెప్తా ఉన్నారు. సో చూస్తూనే ఉండండి విషయం టీవీ. నేను మీ ఉదయ్.